ఆ వాక్యం గురించి ధ్యానించబోతూ ఉన్నాం. అర్పణ అండి. అర్పణ. దేవుడు మనల్ని మనం ఇచ్చే కానుకలు కానీ మనం ఇచ్చేటువంటి అర్పణలు కానీ మనం ఇచ్చే ఏదైనా సరే ఎలా చూస్తాడు, ఎలా దాన్ని గమనిస్తాడు, ఎలాగ దాన్ని మనకు తెలియచేస్తాడో చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము ఒకసారి వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఈ మెసేజ్ జాగ్రత్తగా విందాం. వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నేనే చదువుతాను, మీరు వినండి. డిస్టర్బెన్స్ లేకుండా, ఫ్యాన్ సౌండ్ లేకుండా విందాం. 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 2 నుంచి చదువుకుందాం. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. ఇక్కడ 2 అన్నదమ్ములు ఉన్నారండి, హేబేలు, కయ్యూను. వీళ్ళు, హేబేలేమో గొర్రెల కాపరి, గొర్రెలను కాస్తూ ఉన్నాడు. మంచి గొర్రెలు ఉన్నాయి అతనికి. దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదించాడు. చాలా గొర్రెలు ఉన్నాయి అతనికి. కాబట్టి అతను గొర్రెల కాపరి అయిపోయాడు. కయ్యూను, అతడు భూమిని సేద్యపరుస్తున్నాడు. మంచి భూమి ఉంది. ఆ భూమిని సేద్యపరుస్తా ఉన్నాడు, సేద్యం చేస్తా ఉన్నాడు. 2 అన్నదమ్ములే. ఇద్దరికీ దేవునితో మాట్లాడే అనుభవం ఉంది, దేవునితో సహవాసం ఉంది. అయితే ఇద్దరి జీవితాల్లో ఏం వ్యత్యాసం ఉందో చూద్దాం. అందరూ ప్రార్థనా పరులే, అందరూ ఆరాధికులే. కానీ అందరికీ దేవుని వాక్యముతో సహవాసం ఉంది, దేవునితో మాట్లాడే అనుభవం ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరికీ దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నప్పటికీ వీరి జీవితాల్లో ఉన్నటువంటి తేడాను మనం గమనిస్తాం. అయితే మొదటగా ఏం చేశారంటే 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, హేబేలు ఎక్కడి చదువుతాం, 3వ వచనం చదువుకున్నాం. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. ఇక్కడ మొదట అర్పణ తెచ్చింది ఎవరు? కయ్యూను తెచ్చాడు. పొలంలో కొంత పంట తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి దేవునికి అర్పించాడు. చూడండి, అర్పించినప్పుడు ఏం జరిగిందంటే, అర్పణ తెచ్చింది. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. జాగ్రత్తగా విందాం. ఇక్కడ కయ్యూను అర్పణ తెచ్చాడు. తమ్ముడు చూశాడు, ఓహో, దేవునికి ఎలాంటి ఇచ్చాడు మా అన్న, దేవుడు ఇలాంటి ఇస్తాడా, దేవునికి ఇలాంటి ఇవ్వచ్చా? పొలంలో ఎలాంటి పంట తెచ్చాడో ఏమో తెలియదు, ఎలాంటి పంట తెచ్చాడో తెలియదు, కానీ మొత్తానికి మాత్రము మంచి పంట తీసుకున్నట్టే ఉంది చూస్తా ఉంటే. ఆ పంట తెచ్చినప్పుడు చూశాడు హేబేలు. చూసి, అరే, నేను ఇలాంటి దేవునికి ఇవ్వకూడదు, ఇలాంటివి దేవునికి ఇవ్వకూడదు, ఇలా ఇవ్వకూడదు, కయ్యూని కంటే శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నాడంట. హల్లెలూయా. చూశాడు, తన సహోదరుని చూశాడు. ఇలాంటిది నేను దేవునికి ఇవ్వను, ఇంతకంటే శ్రేష్టమైనది నేను దేవునికి ఇస్తా అనుకున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవునికి ఇచ్చే వాటిలో హేబేలు అవలంబించిన విధానము చూడండి. అందరూ ఇస్తారు, కరెక్టే. వాళ్ళు ఏమిస్తున్నారు, వీళ్ళు ఏమిస్తున్నారు, పోటీ కాదు ఇక్కడ. పోటీతో ఇవ్వట్లేదు హేబేలు. ఏ విధంగా ఇస్తున్నాడో చూద్దాం. అది కూడా ఎలాగిస్తున్నాడో చూద్దాం. చూడండి, హేబేలు కూడా తన మందలో తొలిచూలు, చూశారా, ఏది ఇస్తున్నాడు? తొలిచూలున పుట్టినటువంటి, అందులో కొవ్విన వాటిని
కొవ్వినవి చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. సో హేబేల్ ఎలా ఇస్తున్నాడంటే ఫస్ట్ పుట్టినటివి దేవునికి ఎలా ఇవ్వాలా? నీ మొదటి శారీలో దేవునికి ఇచ్చేయాలి. నీకు మొదట కొన్న పంటల్లో దేవునికి ఇవ్వాలి. నీకు ఏదైనా మొదటిది నీ జీవితంలో మొదటి స్థానం దేనికి ఇస్తావో అది ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. నీకు మంచిగా అనిపించిన ఎవరికి ఇవ్వాలా? నువ్వు బాగా ప్రేమించేది ఎవరికి ఇవ్వాలా? దేవునికి. మంచిగా నువ్వు పెట్టుకొని విలువలేని దేవునికి ఇచ్చితే ఎలా ఉంటుంది చెప్పండి? సో ఇంట్లో ఏమో వెండి బంగారం ఆస్తులు అన్నీ కూడా పెట్టుకొని వీడికొచ్చి 10 రూపాయలు కానికిచ్చామనుకోండి, దేవుడు 10 రూపాయలు చూస్తలేడు, నువ్వు నాకు ఎంత విలువిస్తున్నావో చూస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఎంత విలువిస్తున్నావు దేవునికి ఈరోజు? నువ్వు ఎంత విలువిస్తున్నావు చూడండి. తర్వాత ఎలా తెచ్చారంటే అతను తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, క్రొవ్వినవి ఎక్కడ? రెండోది తెస్తున్నాడా? మూడోసారి పుట్టినట్టు తెస్తున్నాడా? ఎందుకు? తొలిచూలు అంటే ఫస్ట్ పుట్టేటివి, అందులో క్రొవ్విన వాటిని తీసుకొని వస్తున్నాడు. ఎందుకు? ఫస్ట్ పుట్టేవి బాగా బలంగా పుడతాయి, క్రొవ్వినట్టు పుడతాయి. చూడండి, ఫస్ట్ పుట్టినవి చూడండి చాలా. సో వాటిని ఫస్ట్ పుట్టిన వాటిలోనే క్రొవ్వినవి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారంట? దేవునికి. క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అన్ని తీసుకురాలా దేవుడు, అన్ని ఇచ్చేయమనలా. అన్ని నాకే కావాలి దేవుడు అనట్లేదు, నీకు అన్ని నాకు ఇచ్చే దేవుడు అనట్లేదు. కొన్ని తెచ్చాడు, మంచి శ్రేష్టమైనవే తెచ్చి దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు గొడవ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? ఇప్పుడు గొడవ స్టార్ట్ అయింది. గొడవ ఎందుకు స్టార్ట్ అవుతుందో, ఎక్కడ గొడవ మొదలైందో మనం తెలుసుకుందాం. ఈ అర్పణ చూడండి, దేవునికి అర్పించారు, ఇద్దరు అర్పించారు. అర్పించినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. హేబేలు అర్పించాడు, కయీను అర్పించాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఏం చేశాడు దేవుడు చెప్పాలి? హేబేలును అతని అర్పణను దేవుడు ఏం చేశాడు? తీసుకున్నాడు. అది ఇష్టపడ్డాడు దేవుడు. ఎందుకు? హేబేలు, నీవిచ్చే అర్పణ నాకు ఇష్టమయ్యా అంటున్నాడు. కొందరు ఉంటారు, ప్రభా, కొందరు హృదయం ఎలా ఉంటుందంటే, దేవా నీ కొరకు ఏమైనా చేస్తా ప్రభా అంటారు, నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తా ప్రభా అంటారు. కానీ దేవుని కొరకు తన ఆస్తి అమ్మి పేదలకు ఇవ్వలేరు. చూడండి చూడండి, ఏమి ఇవ్వలేరు? నువ్వు నీ ప్రాణం ఇవ్వద్దు నాయన, ముందు నీ కలిగింది అమ్మి పేదలకి ఇవ్వు చాలా అంటాడు దేవుడు. ఏమంటున్నాడు? నువ్వు నీ ప్రాణం నేను అడగట్లేదు, నీ ప్రాణం నాకెందుకు, నీ కలిగింది ఎవరికి ఇమ్మన్నాడు? అమ్మి పేదలకి ఇవ్వు అంటే. ఒక ధనవంతుడు వచ్చాడు యేసు దగ్గరికి, ప్రభా నాకు నిత్య జీవం కావాలా అంటే, అయితే నాయన ఇదిగో కొన్ని లిస్టు చెప్పాడు, నరహత్య చేయవద్దు ఇవన్నీ చెప్తే, ప్రభా అవన్నీ పాటిస్తాడా? దశంభాగం ఇస్తున్నా, అన్ని ఇస్తున్నా ప్రభా, చిన్నప్పటి నుంచే పాటిస్తాడా? అయితే ఒక పని చేయి, నీ ఆస్తి మొత్తం అమ్మేసి నువ్వు నన్ను వెంబడించనేశాడు. అనగానే అతను ఏం చేశాడు? చిన్న పుచ్చుకుని వెళ్ళిపోయినంట. ఎందుకు? అతను ఎవరిని ప్రేమిస్తున్నాడు? అతనికి కలిగిన ఆస్తిని ప్రేమిస్తున్నాడు. అతని ఆస్తిని వదులుకోలేక అతని ఆస్తిని దేవుణ్ణి వదిలేశాడు. అందుకే దేవుడి లక్ష్యం ఏంటంటే నీ హృదయం అని చెప్పండి. దేవుని లక్ష్యం ఏంటి? నీ హృదయం. ఇక్కడ దేవుడు హేబేలును అతని అర్పణను రెండింటిని చూడండి లక్ష్యం పెడుతున్నాడు. దేవుడు నువ్వు ఇచ్చే కానుకనే తీసుకోడు, నిన్ను కూడా చూస్తాడు, నిన్ను కూడా చూస్తాడు. అందుకే
ఇక్కడ గమనించాలి, అన్నిటికంటే ముఖ్యమైన అర్పణ నీ హృదయాన్నే దేవుడికి కావాలా. అర్పణ ఏంటి? మొదటి అర్పణ నీ హృదయమే ఆయనకు అర్పించాలి. కానీ నీ హృదయం ఏం కోరుకుంటుంది? డబ్బు కోరుకుంటుంది అనుకోండి, దేవుడు అంటాడు ముందు నీ హృదయం నాకు ఇవ్వయా, అదే నాకు అర్పణ అంటున్నాడు. ఇక్కడ హేబేలు దేవునికి తన హృదయాన్ని ఇచ్చేసాడు. ఆఫ్ కోర్స్ దేవుడు ఇవ్వమంటే ఎంతైనా ఇవ్వగలడు హేబేలు. చూద్దాం ఇక్కడ ఏం జరిగిందో. కయ్యూను అతని అర్పణను అతను లక్ష్య పెట్టలేదు. చూశారా, ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదు అనేది అనాలిసిస్ చేద్దాం బాగా రోజు. దేవుడు ఎందుకు హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, కయ్యూని అర్పణను లక్ష్య పెట్టలేదు? కయ్యూని లక్ష్య పెట్టలేదు, అతని అర్పణ లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనికి ఏమొచ్చింది? కోపం. చెప్పండి, ఏమొచ్చింది? మిక్కిలి కోపం వచ్చిందంట. చూద్దాం దాన్ని అనాలిసిస్ చేసి. అయితే ఇక్కడ గమనించాల్సింది, మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఎందుకు దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, కయ్యూని అర్పణను లక్ష్య పెట్టలేదు అనేది మనం చూద్దాం. హల్లెలూయా. ఇది చూడాలంటే ఖచ్చితంగా మనము హెబ్రీయుల గ్రంథంలోకి వెళ్ళాలి. హెబ్రీయుల గ్రంథము ఇంత ధ్యానించాము, కానీ కొంత దేవుడు ఇందులో కొన్ని కొత్త విషయాలు బోధించారు, దాన్ని కూడా తెలుసుకుందాం. హెబ్రీయుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చాలు. అంటే ఇద్దరు అర్పించారు. కయ్యూను అర్పించాడు, హేబేలు అర్పించాడు. నీవు అర్పిస్తావు, నేను అర్పిస్తాం, అందరూ అర్పిస్తాం. ఆ అర్పణలో నీలో విశ్వాసం ఎంత ఉందో చూస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు అర్పించేటప్పుడు విశ్వాసముతో అర్పించావా, విశ్వాసము లేకుండా అర్పించావా? అర్పించేటప్పుడు ఏ విశ్వాసముతో అర్పించావు? ఆ అర్పణలో ఏముంది? నువ్వు అర్పించే అర్పణలో? కొందరు ఉంటారు, నేను దేవుడికి 10,000 ఇస్తే నాకు దేవుడికి 20,000 ఇస్తాడు. నేను దేవుడికి మొదటిసారి ఇస్తే నాకు దేవుడు ఇంకా ఇస్తాడు. మంచిదే కాదనట్లేదు, కానీ ఎటువంటి విశ్వాసం ఉంది? ఇట్ విల్ బి టెస్టిఫైడ్. నువ్వు అర్పించేటప్పుడే ఆ అర్పణలో దేవుడు ఏం కనిపిస్తుందంట? నువ్వు అర్పించే అర్పణలో ఏం కనిపిస్తుంది? మొదటిది విశ్వాసము. ఏం కనిపిస్తోంది? విశ్వాసం. ఏం కనిపిస్తోందమ్మా చెప్పండి? విశ్వాసం అనండి. అయితే ఈ విశ్వాసం గురించి కొంచెం చూద్దాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఏ విశ్వాసముతో ఇచ్చాడు హేబేలు? మరి కయ్యూనులో విశ్వాసం కనబట్లేదా? మరి ఇక్కడ ఎలాంటివి ఇచ్చాడంట హేబేలు? మరి కయ్యూను ఎలాంటివి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడో మరి, విలువైన ఇచ్చాడో లేదో తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, హేబేలు కంటే శ్రేష్టమని ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? హేబేలు కంటే శ్రేష్టమని మాత్రము అతడు ఇవ్వలేదు. మరి ఏం చూస్తున్నాడు ఇప్పుడు దేవుడు? మొదటిది అతను ఇచ్చింది ఏ విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా ఇచ్చాడు. అరే, దేవుడు ఎంత గొప్పవాడు! నేను దేవుని నమ్మాను కాబట్టి అతను నాకు శ్రేష్టమని ఇచ్చాడు, కాబట్టి నేను దేవునికి శ్రేష్టమని ఇస్తాను అనుకున్నాడు. హల్లెలూయా, ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? విశ్వాసం. దేవుని ఒకటి అడిగితే ఒకటి ఇచ్చాడు, కాబట్టి నేను దేవునికి ఏమి ఇవ్వను, ఏదో ఒకటి ఇచ్చేస్తా. చూడండి, కొంతమంది ఉంటారు, దేవుడు నేను కుమారుని అడిగాను కాబట్టి దేవుడు కూతుర్ని ఇచ్చాడు నాకు, అందుకని వాళ్ళకు దేవుడి మీద విశ్వాసం పోద్ది. ఎందుకు? నేను కుమారుని అడిగితే కూతుర్ని ఇచ్చాడు. అయితే వాళ్ళకు విశ్వాసం ఉందా? లేదు. ఎందుకు?
దేవుడు ఇచ్చినది విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది తెలుసుకోలేకపోతున్నారు. అంటే దేవుని మీద నమ్మకం ఉందా? లేదు. ఎందుకు? దేవుడు కుమారుని కంటే నాకు కుమార్తె శ్రేష్టమైందని వాళ్ళు ఏం చేయలేకపోయినారు? తెలుసుకోలేకపోతున్నారు. చెప్పండి, దేవుడు ఇచ్చిందే నీకు శ్రేష్టమైంది. చెప్పండి, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదీ ఏమైంది? శ్రేష్టమైనది, అమూల్యమైనది. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే విశ్వాసులు. దేవుడు ఒక చిన్న గృహం ఇచ్చాడు అనుకుందాం, ఏంది ఇట్లాంటి ఇచ్చాడు నాకు దేవుడు అనుకుంటామా? నో. ఆ చిన్నదైనా అది ఎంతో విలువైనది. చెప్పండి, చిన్న గృహమైనా అందులో దేవుడు ఉంటాడు. పెద్ద ఇల్లు అడిగామనుకో, పెద్ద ఇల్లు ఇచ్చాడు అనుకుందాం, పెద్ద ఇల్లు ఇస్తే ఏం చేస్తారు? చెప్పండి, కొందరికి ప్రభా ఉద్యోగం ఈ ప్రభా అంటాడు. దేవుడు అనుకుంటాడు, ఇతనికి పెద్ద ఉద్యోగం ఇస్తే బిజీ అయిపోతాడు, నన్ను మర్చిపోతాడు, కాబట్టి ఇతనికి చిన్న ఉద్యోగం ఇద్దాం. ఈ చిన్న ఉద్యోగం ఇచ్చినాక అతను విశ్వాసంగా ఉంటే, నమ్మకంగా ఉంటే తర్వాత పెద్దది ఇస్తాం. ఉన్నట్టుండి ఒకేసారి పెద్ద ఉద్యోగం ఇచ్చాడు అనుకుందాం, ఏమైపోతాడు మనోడు? బిజీ అయిపోయి ప్రభా సారీ ఐఎమ్ వెరీ బిజీ అంటాడు. ఏమంటాడు? ఐఎమ్ వెరీ బిజీ ప్రభా అంటాడు. ఆదివారం చర్చికి కొర్రాడు. చూడండి, అందుకే దేవుడు ఇచ్చినది ఎలాంటిదో తెలుసుకోవాలి. హేబేలు ఏం చేశాడు? అరే నాకు దేవుడు క్రొవ్విన వాటిని ఇచ్చాడు, శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు, కాబట్టి నేను దేవునికి శ్రేష్టమైనవి ఇస్తాను. చూడండి, కాబట్టి అతనిలో ఏముంది? విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చూద్దాం నెక్స్ట్. అయితే దేవుడు అతని అర్పణ గురించి చదువుదాం నెక్స్ట్. దేవుడు అతని అర్పణ గురించి ఏం చెప్పాడు? ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నీతిమంతుడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? హేబేలు నీతిమంతుడయ్యా. చెప్పండి, హేబేలు నీతిమంతుడు అని చెప్పండి. హేబేలు చెప్పుకోవట్లేదు, దేవుడు చెప్తున్నాడు హేబేలు నీతిమంతుడని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఇద్దరిని చూసుకుందాం, ఇద్దరిని పోల్చుకుందాం. దేవుడు ఏం చేస్తారంటే చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితిని. మీరు నమ్మకం ఉన్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదు. చాలు. ఇక్కడ చూస్తే ఈ సంగతులను మనం కొన్ని గమనిస్తాం. భూలోక సంబంధమైనవి, కొన్ని పరలోక సంబంధమైనవి కూడా మనం గమనిద్దాం. మనం భూలోక సంగతులను చూసి పరలోక సంగతులను కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ హేబేలు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇతడు నీతిమంతుడు, కాబట్టి దేవునికి బాగా చూద్దాం. కానీ కయీను ఎవరు అంటే కయీను ఎవరు చూద్దాం. కయీను ఎలాంటి వాడు, అతని క్రియలు ఎలాంటివి చూద్దాం, అది కూడా చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధియే తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపాడు? సరే ఎందుకు చంపాడు? కయ్యూనులో ఏముంది? దుష్టుడు ముందుగానే, వాడు మంచోడు కాదు. కయ్యూను మంచితనం లేదు, ఏది ఇచ్చినా కసూయే, ఏం జరిగినా దుష్టుడు. ఎందుకు చంపాడు? అర్పణ బట్టి చంపలే. అక్కడ అసలు ఎలాంటి వాడు చూద్దాం.
తన క్రియలు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. ఎందుకు చంపాడు చూద్దాం. చంపడానికి కారణం ఏంటి? వాళ్ళని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి. చెప్పండి, ఏ క్రియలు? ఎందుకు కయ్యూని దేవుడు చూడలేదు? అతని వైపు చూడట్లేదు. అతని కానికి ఎందుకు తీసుకోవట్లేదు దేవుడు? క్రియలు చెడ్డవి. క్రియలు ఎలాంటివి? చెడ్డవి. తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండెను. ఏమున్నాయంటే తన సహోదరుని క్రియలు ఎలాంటివంట? నీతి గలవై ఉండనే కదా. అంటే హేబేలుకు కయ్యూనికి ఎంత తేడా ఉండొచ్చు అంటే ఒకే తల్లి కుమారులే. ఒకడేమో మంచోడు, ఒకని క్రియలు బాగున్నాయి, ఇంకొకరి క్రియలు బాగలేవు. ఒకడేమో దేవుని యందు విశ్వాసం ఉన్నాడు, ఒకటి దేవుని యందు విశ్వాసం లేదు. ఒకడేమో నీతిమంతుడు, ఒకడేమో దుష్టుడు. ఒకడేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉన్నాడు, ఇంకొకతను ఎలా ఉన్నాడు చూడండి. కాబట్టి దేవుడు గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములంట. దేవునికి అసహ్యం. నువ్వు మంచిగా జీవించి, నువ్వు మంచిగా ఉంటే, నువ్వు దేవునికి అర్పిస్తే ఆ దేవునికి ఇష్టం అంట. హల్లెలూయా. నువ్వు ఎవరినో మోసం చేసి ఆ డబ్బులు కూడబెట్టుకొని, ఎవరికి సాయం చేయకుండా, వాళ్ళకి సాయం చేయకుండా అన్ని కూడబెట్టుకొని ఒక ఇంటికి వస్తాను, నీకు పాపం ఆకలితో వానికి ఏదైనా డబ్బులు ఇవ్వాలా, ఏదైనా కష్టంలో వస్తాను ఆదుకోవాలా, ఏం లేకుండా అవన్నీ కూడబెట్టుకొని తీసుకొచ్చి దేవునికి వచ్చి ఈ డబ్బులు ఇచ్చావనుకోండి, దేవుడు నాకు వద్దుకో అంటాడు. ఎందుకు? నీ క్రియలు బాగలేవయ్యా. కష్టంలో నువ్వు ఆదుకోవట్లేదు. ఏదైనా రోగం ఉంటే వానికి కొంత డబ్బులు ఇవ్వట్లేదు. అప్పుగా ఉంటే ఎవరైనా ఇస్తే కొంత అప్పు ఇవ్వట్లేదు. నీ క్రియలు బాగలేవు కాబట్టి నువ్వు ఇచ్చే అర్పణ దేవుడు లక్ష్య పెట్టట్లేదు. ఇక్కడ ఇస్తున్నావు, కానక తీసుకుని పెట్టలేస్తున్నావు. అది అయ్యగారు వాడుకోవచ్చు, దేవుడు దేవునికి ఇష్టం లేకపోవచ్చు. చెప్పాలి కానుకలు అర్పణ అని చెప్పండి. భక్తిహీనుల కానుక అని చెప్పండి. యెహోవాకు ఏంటి అంట? భక్తిహీనులు అర్పించు కానుకలు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు అంధకరము అని. చూసావా? అంటే నువ్వు భక్తితో, భయముతో, యథార్థతను ఒక కానుక అర్పిస్తే దేవుడు దాన్ని తీసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, 4 గంటల ఆశీర్వాదం నీకు ఇస్తాడు. చూడండి, అందుకే ఇక్కడ దేవుడు కయ్యూని లక్ష్య పెట్టలేదు. కాబట్టి అతని క్రియలు చూశాడు దేవుడు. హేబేలు చూసి, ఇదిగో అతన్ని లక్ష్య పెట్టాడు. అయ్యా హేబేలు, నువ్వు నీతిమంతుడవయ్యా, నీ క్రియలు మంచిగా ఉన్నాయి. సో ఎలాగ నీతిమంతుడని చెప్పాడు దేవుడు? అతడు దేవునితో నడుచుకునే విధానం బట్టి అతను నీతిమంతుడు. అతడు దేవునితో కలిగి ఉన్న విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడు. ఎలాగ నీతి బయటకు వస్తాయో తెలుసుకుందాం. నీతి ఎలా వస్తుంది? దేవుడు నీకు ఇచ్చేదాన్ని బట్టి నీలో నీతి అనేది తెలుస్తుంది. దేవునికి నువ్వు ఇచ్చేదాన్ని బట్టి నీలో నీతి బయటకు వస్తాయి. చెప్పండి, దేవుడు నీకు ఇచ్చేదానిలో నీతి ఎలా ఉంటుందో నువ్వు దేవునికి ఇచ్చే దాంట్లో కూడా నీతి ఉండాలా. ఆయన నీతిమంతుడు. నీకు రావాల్సింది ఎన్నటికీ ఆపడం అని చెప్పండి. ఎందుకు ఆ నీతిమంతుడు? నీకు ఇచ్చేది ఏది ఆలస్యం చేయడు. నీకు రావాల్సింది ఎప్పుడు ఆలస్యం చేయడు. నీకు ఇచ్చేది ఇంకొకరికి ఇవ్వడు. నీకు రావాల్సింది, నీకు ఇవ్వాల్సింది సమస్తము నీకు ఇస్తాడు. ఎందుకు? ఆయన నీతిమంతుడు. కానీ నువ్వేం చేయాలా? నువ్వు కూడా నీతిగా ఉండాలా. దేవునికి ఇచ్చే విషయంలో నీతిగా ఉండాలా. చూడండి, నీతి అనేది ఎంత గొప్పదో చూడండి. దేవుడు నువ్వు అడిగినావు, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నీ విశ్వాసానికి తగ్గ ఫలం నీకు ఇస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ హేబేలు అతని గల విశ్వాసం బట్టి దేవుడు అతను ఏమన్నాడు? నీతిమంతుని డిక్లేర్ చేసేసాడు. అతను నడుచుకునే విధానంలో కానీ, అతడు దేవునికి ఇచ్చే విధానంలో కానీ ఇతడు నీతిమంతుడు అనేసాడు. హల్లెలూయా. తర్వాత చూద్దాం. అయితే విశ్వాసము నీతి అనేది ఏం చేస్తుందో తెలుసా? ఈ రెండు కలిసే ఉంటాయి, వేరు చేయలేము. విశ్వాసము నీతి ఎప్పుడు కలిసే ఉంటది. కానీ కయ్యూను ఏం చేశాడు చూద్దాం.
మరి కయ్యూని దేవుడు వదిలిపెట్టాడా? లక్ష్యం చేశాడు. చూద్దాం అతని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. ఈ రోజు నీ హృదయం నా హృదయం ఎలా ఉంది దేవునితో? దేవుడికి ఇచ్చే అర్పణ విషయంలో ఎలా ఉన్నావు నీవు నేను? కొందరు ఉంటారు లక్షలు దాచిపెట్టుకుంటారు, దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏం చేస్తారు? ఓ 50 100 ఇస్తారు. అంటే ఏం బయటపడుతుంది? నీ నీతి అనండి. ఏం బయటపడుతుంది? నీ నీతి బయటపడుతుంది. నువ్వు నీతిగా లేదా ఉన్నావో లేదో నీవు ఇచ్చే అర్పణ బట్టే చెప్పచ్చు. చూద్దాం. అది ఖండము 4వ అధ్యాయం చెప్తున్నాం. అది ఖండము 4వ అధ్యాయము. లక్ష్యపెట్టలే, బాధపడుతున్నాడు. కయ్యూను కోపం వచ్చేసింది. అసలే చెడ్డోడు, ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు చూద్దాం. చూడండి దేవుడు ఏం చేశాడు. అతడు భక్తిహీనుడు అయినప్పటికీ, పాపం చేసిన వాడైనప్పటికీ దేవుడు వదిలిపెట్టలేదు. అతని విషయంలో దేవుడు ఏం చేశాడు చూద్దాం. 4వ అధ్యాయము 5వ వచనం. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోయాడు, అవమానంగా ఫీల్ అయిపోయాడు, కోపం వచ్చేసింది. వీని వల్లే నాకు ఈ తలకాయ నొప్పి వచ్చింది, ఈయన వల్లే నాకు అవమానం జరిగింది, ఈయన వల్లే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇతని వల్లే నాకు ఇలా జరిగింది. బాగా వినాలా? మనం ఎవరి మీద నేరం వేస్తా అంటామో చూడండి. ఎవరి మీద వేసిండు కయ్యూను? ఇదిగో ఇతని వల్లే దేవుడు నన్ను పట్టించుకుంటలేడు, ఇతని వల్లే దేవుడు నన్ను లక్ష్య పెట్టట్లేదు, ఇతని వల్లే దేవుడు నన్ను తిడుతుడు, ఇతని వల్ల నాకు ఇలా జరుగుతుంది అని కయ్యూను ఎవరి మీద కోపం పెంచుకున్నాడు? హేబేలు మీద. మన కోపం ఎవరి మీద వస్తా ఉంటది చెప్పండి? ఎవరి మీద వస్తా ఉంటది? మీ తల్లిదండ్రులు ఏమన్నా ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వాల్సింది ఎవరు? దేవుడా తల్లిదండ్రులా? ఎవరి మీద కోపం వస్తుంది? తల్లిదండ్రుల మీద కోపం వస్తుంది, అన్నదమ్ముల మీద వస్తుంది, అక్క చెల్లెల మీద కోపం వస్తుంది, నీకు ఎవరన్నా ఏదైనా ఇవ్వకపోతే వాళ్ళ మీద కోపం వస్తుంది. ఇక్కడ కయ్యూను, అరే దేవుడు ఎందుకు నాకు ఇవ్వలేదు, దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, నా అర్పణ ఎందుకు లక్ష్య పెట్టట్లేదు, కేవలం నా క్రియలే కదా, నా విశ్వాసమే కదా, నా ప్రార్థనే కదా, నా ఆరాధనే కదా, నా జీవితమే కదా అని తెలుసుకోవట్లేదు. ఎవరి మీద నేరం మోపుతున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? అరే ఇతను బాగున్నారు, ఇతను ఆశించబడ్డారు, ఇతను మంచిగా ఉన్నాడు, ఇతను బాగా కొవినేవి దేవునికి ఇచ్చాడు, అన్ని బాగా గొర్రెలు బాగున్నాయి, పొట్టేళ్ళు బాగున్నాయి, మంచిగా ఉన్నాడు, ఇతని వల్ల నాకు జరిగిందని చెప్పేసి ఎవరి మీద పగ పెంచుకున్నాడు? అసలు ఎవరి మీద పెంచుకున్నాడు? తన తమ్ముడైన హేబేలు. చూసారా ఎలాంటి క్రియలో ఎలాంటి హృదయం ఉందో చూడండి. అయినా దేవుడు ఏం చేశాడు చూద్దాం. చూడండి, ఇతడు భక్తిహీనుడు అయినప్పటికీ, ఇతని క్రియలో మంచిగా లేనప్పటికీ ఇతడు దేవునితో మాట్లాడడం ఉందా లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యూను నీకు కోపమేలా? ఎందుకు కోపడుతున్నావు నీ సహోదరుని మీద? ఎందుకు అతని మీద అసూయపడుతున్నావు? ఎందుకు కోపం చెప్పు. కొందరికి కోపం వస్తా ఉంటది. కొందరికి 2 కుమారులు ఉంటారు, రే పెద్దోడు మంచోడు చిన్నోడు వేస్ట్ రా, వాని మీద కోపం వాడు ఏదని చెప్పి వినలేదని. చూడండి పరిస్థితి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవట్లేదు. సమస్య ఎవరిలో ఉంది? కయ్యూనులో ఉంది. కానీ కారణం ఎవరు చెప్తున్నాడు? కయ్యూను హేబేలుని. వాక్యం 2 అంచుల ఖడ్గం అనండి. 2 అంచుల ఖడ్గం వాక్యం. చూద్దాం. ముఖము చదవండి అమ్మా 6వ వచనము. ముఖము ఉన్నదేమి అంటే ఏం చేశాడు? కోపంతో ఊగిపోతున్నాడు, తల దించుకున్నాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. క్యానెట్ నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల. చాలు. ఏమన్నాడు దేవుడు? నువ్వు ఎందుకయ్యా అతన్ని చూసి కోపడతావు, అవమానానికి ఫీల్ అవుతావు? నువ్వు మంచి పనులు చేయి, నువ్వు మంచిగా జీవించు, నువ్వు మంచిగా ప్రార్థన చేయి, నువ్వు దేవుని వేడుకో, నువ్వు దేవుని మొరపెట్టు, నువ్వు ఉపవాస ప్రార్థన చేయి, నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకో, నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాళ్ళని చూసి ఎందుకు అసూయపడతావు? నీకు లేదని ఇతరులకు ఉందని ఎందుకు అసూయపడతావు?
నీ పరిస్థితి బాగాలేదని వాళ్ళని చూసి వాళ్ళు నీకు సహాయం చేయలేదని నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకుంటావు? సత్క్రియ చెయ్యి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మంచి పనులు చెయ్యి. దేవుడు ఏమన్నాడు? సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు క్రియలు అని చెప్పండి. క్రియలు. ఇక్కడ ఎవరు సత్క్రియలు చేస్తున్నారు? హేబేలు. కయ్యూను సత్క్రియలు చేయట్లేదు. దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు. దేవునికి ఇష్టమైన వాడిగా జీవించట్లేదు. దేవుని యొద్ద నీతిమంతుడిగా లేడు. దేవుని మాట వినట్లేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవట్లేదు. చూద్దాం, ముగించేస్తున్నాం, దగ్గరకు వచ్చేసాం. సత్క్రియ చేసిన ఎడల వాకిట పాపము. చెప్పండి, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంది. చూడండి, చెప్పండి, సత్క్రియ చేస్తే నీతిని పొందుకుంటామని చెప్పండి. చెప్పాలా? సత్క్రియ ద్వారా ఏం పొందుకుంటావు? నీతి. ఆ సత్క్రియ ఎవరు చేశారు? యేసుకే చేశారు. సిలువలో తన ప్రాణమును అర్పించి ఆ క్రియ చేసి మనకు దేవుడు ఏమి ఇచ్చాడు? నీతిని ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే సత్క్రియ చేయని ఎడల వాకిట ఏముందంట? పాపం పొంచి ఉండి నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. దేవుడు ప్రాబ్లం చెప్పేశాడు. ఇదిగో నీ పరిస్థితి ఏందో తెలుసా? పాపము పొంచి ఉందయ్యా, నీకు ప్రమాదం ఉంది, నీకు దానిలో వాంఛ కలుగుతుంది. నువ్వు ఆ పాపమే చేయాలనుకుంటావు, ఆ కోపమే నువ్వు టచ్ చేయాలనుకుంటావు, నీలో పుట్టేటువంటి ప్రతిదాన్ని నువ్వు చేయాలనుకుంటావు, నువ్వు దాన్ని ఏలుతావు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? హెచ్చరిస్తున్నాడు, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు దాన్ని ఏలుదు అని చెప్తున్నాడు. చూసారా? క్రియలు అని చెప్పండి. దేవునితో సహవాసం ఉన్నప్పటికీ కూడా, దేవుడు హెచ్చరించినప్పటికీ, దేవుడు బోధించినప్పటికీ కూడా ఇతని జీవితంలో ఏమైనా మార్పు ఉందా? లేదు. ఏదైతే అనుకున్నాడో, ఏ కోపం అయితే వచ్చిందో, ఏ అసూయ అయితే కలిగిందో దాన్ని ఏలేశాడు. చెప్పండి, నేను చెప్పండి, కోపాన్ని, పాపమును, అసూయను ఇవన్నీ ఏం చేయాలంట? ఏం చేయాలి? వీటన్నిటిని మనం ఏలాలనా? చెప్పాలి. పాపముని ఏలకూడదు. చూడండి, ఇతను ఏం చేశాడు? వానికి వాంఛ కలిగింది దాని మీద. ఉదయం చెప్తుంది, ఇతని వల్ల నాకు వచ్చింది, ఇతను చంపేస్తే, ఇతను లేకుండా పోతే ఏమైపోతాను? నేను ఒక్కనే ఉంటాను. ఇతని వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, ఇతను లేకుండా చేద్దాం అని ఏం చేశాడు? తన తమ్ముడైనటువంటి సహోదరుడు అతన్ని చంపేశాడు. కాబట్టి ఏమొచ్చింది అతనికి? శాపం. చెప్పండి, అసూయని జయించకపోతే నీకేమొస్తుంది? శాపం. కోపాన్ని జయించకపోతే నీకేమొస్తుంది? శాపం. చెప్పండి, దుష్ట తలంపులు జయించకపోతే నీకేమొస్తుంది? పాపముతో పాటు శాపం. సో అందుకని మనం వీటిని ఏం చేయాలా? జయించాలా. అందుకే దేవుడు కోపడు కానీ పాపము కోపపడు. కోపం వచ్చింది, కోపం కంట్రోల్ చేసుకోలేం. కోపడు కానీ పాపం చేయొద్దు. అది సాయంత్రం వల్ల దాన్ని ఏం చేయాలా? కంట్రోల్ చేసుకోవాలా, ప్రార్థన చేయాలా, దాన్ని జయించాలా. జయించి మళ్ళీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఒక మీద నీకు ద్వేషం కలిగింది, ఈర్ష్య కలిగింది, ఎందుకు? నీ క్రియలు లేకపోతే దేవుడు నీ అర్పణ లక్ష్య పెట్టాడు, నిన్ను కూడా లక్ష్య పెట్టాడు. నువ్వు మార్చుకుని దేవుని ఎదుట వచ్చి, ప్రభువా నీ తండ్రి అయితే దేవుడు నిన్ను లక్ష్య పెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, యేసు ప్రభువారు తను అర్పించాడు పనులకి. ఎలాగా? నిర్దోషిగా, నిష్కలంకముగా, ఏ పాపము చేయకుండా తను తాను దేవునికి అర్పించుకున్న పవిత్రమైన కానుక దేవునికి అర్పించాడు. కాబట్టి అతని కానుక ఏమైంది? దేవుడు అతన్ని స్వీకరించాడు. దేవుడు అతని కానుక స్వీకరించి అతన్ని తిరిగి మరణంలోనికి లేపాడంట. హల్లెలూయా. చూసారా? కానుక ఏమొచ్చింది? ఇప్పుడు దేవుడు తాను బలిగా, అర్పణగా అర్పించుకున్నాడు యేసు ప్రభువారు. కాబట్టి ఈరోజు
యేసయ్య మనకి ఏమి ఇచ్చాడు? నీతిని. అతని అర్పణ ద్వారా మనకేమొచ్చింది? నీతి. అందుకే తన శరీరమును యేసయ్య ఎలా అర్పించుకున్నాడు? నిర్దోషం, నిష్కలంకముగా తన శరీరాన్ని ఆయన అర్పించుకున్నాడు. మరి ఈరోజు మన అర్పణలు ఎలా ఉండాలా చెప్పండి? విశ్వాసముతో నీతి గలవై ఉండాలి మన అర్పణలు. ఇలాంటి అర్పణ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ముద్దలో కొంచెం పరిశుద్ధమైతే ముద్దంతా ఏమవుతుంది? పరిశుద్ధం. పులిసిన పిండిలో కొంచెం పులిస్తే పిండి ఏమవుతుంది? ముద్దంతయు పులిసిపోను కదా. చెప్పండి. కాబట్టి మనము దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని దగ్గర తీసుకునే విషయంలో కానీ ఎలా ఉండాలా? విశ్వాసంతో. ఎలా ఉండాలా? విశ్వాసం. సో అర్పణ చూడండి, ఒక స్త్రీ అర్పించింది దేవునికి 2 కాసులు. ఎంత గొప్ప విశ్వాసం! ఆమె జీవం ఇచ్చేస్తే ఎలా బతుకుతుంది? విశ్వాసం. ఆమె ఇచ్చింది 2 కాసులు కాదు, తన జీవితం ఇచ్చేసింది. హల్లెలూయా చెప్పండి. ఏమిచ్చింది ఆమె? పేద విధురాలు తన జీవితం, తన జీవనం. అది ఎలా బతుకుతుంది? దేవుడు ఆమెకు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అందరికంటే ఎక్కువ ఇచ్చింది. అంటే దేవుడు ఏమి ఇచ్చాడు? అందరికంటే ఎక్కువ ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు ఎన్ని విషయాలు చూస్తాడో చూడండి. ఎన్ని విషయాలు దేవుడు. అందుకే మనం విశ్వాసము ద్వారా దేవునితో నడుచుకోవాలి. విశ్వాసము ద్వారా దేవుని యందు కార్యాలు మనం జరిగించాల. విశ్వాసముతో మనము దేవునికి, ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఏం చెప్తారు మనకి? నువ్వు ఎలాంటి వాడవో, నువ్వు దేవునితో ఎలా నడుచుకుంటున్నావో, నువ్వు దేవుని ఎలా ఎలాంటి వ్యక్తిత్వం నీకు కలిగి ఉందో, దేవుడు నేను ఏమనుకుంటున్నాడో ఆ విశ్వాసం బట్టి దేవుడు నీకు తెలియచేస్తాడు. హల్లెలూయా. నువ్వెవరో నీకు తెలియదు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నన్ను పరిశీలించి, నన్ను పరిశోధించి, నాకు తెలియజేయి ప్రభువా అంటున్నాడు. ఈరోజు నువ్వెవరో నువ్వు చెప్పుకోకూడదు, దేవుడు నీ గురించి చెప్పాలి. అందుకే అతడు విశ్వాసం ద్వారా దేవుడు అతని గురించి సాక్ష్యం చెప్పాడు, అతని అర్పణ గురించి సాక్ష్యం చెప్పాడు. చెప్పండి, నిన్ను గురించి సాక్ష్యం చెప్తాడు దేవుడు, నీ అర్పణ గురించి సాక్ష్యం చెప్తాడు. అందుకే అర్పణ ముందు దేవునికి అర్పించుకో. ముందు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవునికి అర్పించుకో. దేవుడే నీ అర్పణ గురించి సాక్ష్యం చెప్తాడు. ఈమె యథార్థవంతురాలు, ఈమె నీతివంతురాలు, ఈమె తన జీవితం నాకు అర్పించింది కాబట్టి ఈమె జీవితము దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందుకే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఎలాంటి అర్పణ నువ్వు దేవునికి ఇస్తున్నావు? కళ్ళు మూసుకొని హల్లెలూయా. ప్రభా, హేబేలు అర్పించినటువంటి విధానము ఎంత గొప్పది. విశ్వాసమును బట్టి అతను అర్పించాడయ్యా. విశ్వాసముతో ప్రతి అర్పణ నేను ఇవ్వాలి నాయన. నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. నా కలిగిన అంతయు నీకు అర్పించేటకు నేను సిద్ధమే ప్రభువా. తండ్రి, అబ్రాహాము తన కుమారుని దేవునికి అర్పించాడు. విశ్వాసము ద్వారా తిరిగి పొందుకున్నాడు ప్రభువా. ఇదిగో ఈ రోజు నాయన తండ్రి, నా అర్పణలు తండ్రి, అర్పించే ప్రతి అర్పణ మీరు లక్ష్య పెట్టండి తండ్రి. మా అర్పణలు మీరు స్వీకరించండి నాయన తండ్రి. మీ దహన బలులు నాకేలా అని అయా యెషయా గ్రంథంలో మీరు రాపించారు. కానీ నీవు మా హృదయాన్ని కోరుకుంటున్నావు. మేము మంచిగా జీవించాలని కోరుకుంటున్నావు. మేము సత్క్రియలు చేయాలని కోరుకుంటున్నావు తండ్రి. మేము మంచి విశ్వాసముతో నీతిగా జీవించాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మమ్మల్ని, మా అర్పణలని అయ్యా నీవు లక్ష్య పెట్టు ఆయన. మమ్మల్ని నీతిమంతులుగా మేము తీర్చావు ఆయన, నీకు స్తోత్రం. ఇదిగో మేము నీతిమంతులుగా జీవించడానికి విశ్వాసం మాకు కావాలి తండ్రి. అట్టి విశ్వాసం మాకు దయచేసి నడిపించమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.